నమస్కారం అండి. నేను అదూరి కృతిక వాళ్ళ మదర్ని. ఐఎమ్ వర్కింగ్ ఇన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ యాజ్ అ సీనియర్ అసిస్టెంట్. సో పాపని అడ్మిషన్ తీసుకున్నప్పుడు కాలేజ్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను ఫస్ట్. నవేడేస్ అంత కేరింగ్ అలా బయట కాలేజెస్ అనిపించలేదు, కానీ ఈ కాలేజ్లో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనిపించింది మాకు. పాపని జాయిన్ చేసినప్పుడు సాయి సార్తో మాట్లాడాను. సో ఓన్ లైక్ ఏ ఫాదర్ ఆ టైప్లో సార్ రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో స్టడీస్ కూడా ఫర్దర్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మాకు మంచి రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఇయర్లో కూడా. సో సెకండ్ ఇయర్లో కూడా అలానే పిల్లల్ని కేరింగ్, హోల్ స్టాఫ్, ఫ్యాకల్టీ అండ్ సాయి సార్ ప్రిన్సిపల్ చాలా కేర్ తీసుకున్నారు. సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. అది చాలా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మాకైతే పేరెంట్స్కి. నవేడేస్ బయట అయితే లేదండి అంతా. ఈ కాలేజీలో మాత్రం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. మేము కూడా సాటిస్ఫై అయ్యాము. ఫీజు అనేది డజంట్ మ్యాటర్. ఫీ బయట కాలేజెస్ కంటే కూడా మన కాలేజ్లో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఫీజెస్. బట్ ఆ ఫీజు కూడా కొంతమంది పిల్లలు లేటే చేశారు. ఆ ఫీజులో గురించి కూడా సార్ మెసేజ్ పెట్టడము అది చాలా ఫార్వర్డ్ చేశారు. అంత అంటే టఫ్ కాంపిటీషన్ అయితే మాకు ఇవ్వలేదు. చెయ్యండి విత్ ఇన్ పీరియడ్ అని చెప్పారు. సో మేము పే చేసుకున్నాం. మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. తక్కువ ఫీజులో మంచి రిజల్ట్. సో పిల్లలు కూడా బాగా గెయిన్ అయ్యారు. నాలెడ్జ్ కూడా బాగుంది. ఇంకా ఫర్దర్ కూడా న్యూ అడ్మిషన్స్ కూడా వేరే పిల్లల్ని కూడా ఇలానే మేము ఎంకరేజ్ చేస్తున్నాము. కాలేజ్ బాగుంది, ఇక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పేసి. సో ధన్యవాదం అండి. మాకు ఈ ఫ్యాకల్టీకి, సాయి సార్కి చాలా చాలా రుణపడి ఉంటాం. పిల్లల గురించి ఎప్పుడు కంప్లీట్ కేర్ తీసుకుంటారు సార్. కంప్లీట్గా ఇన్ ఫ్యూచర్ లైఫ్ కూడా ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది కూడా చాలా సూపర్ కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. అప్పుడప్పుడు వేరే కౌన్సిలర్స్ని కూడా పిలిచి ఇచ్చారు. దాంతో మాకు పిల్లలు చాలా మోటివేట్ అయ్యారు. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సార్.